సుగుణమ్మ చింటూ ఎక్కడున్నారో తెలిసిపోయినందుకు సుగుణమ్మ వాళ్ళని మళ్ళీ ఊరు మార్చేస్తున్న రోహిణి. సుగుణమ్మ వాళ్ళ కోసం ఇంటికి వెళ్లిన బాలుకైతే అడ్డంగా దొరికిపోవడంతో అసలు రోహిణి ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఏమేం చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక స్కూల్లో అయితే పేరెంట్స్ టీచర్ మీటింగ్ నుంచి ఎలాగోలా విగ్ పెట్టుకుని మాస్క్ పెట్టుకుని అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఇక రోహిణి అయితే అమ్మ పదండి చింటూ వెళ్ళిపోదామని చెప్పేసి ఇక ఫాస్ట్గా వచ్చే చింటూని ఇక సుగుణమ్మని ఇంటికి తీసుకువెళ్ళిపోయి బట్టలు బ్యాగ్లో అని సర్దుకోమని చెప్తుంది. ఎవరో వచ్చి ఇక సుగుణమ్మ వాళ్ళని తీసుకెళ్ళిపోవడం చూసిన బాలు అయితే ఇదేంటిది, ఇప్పటిదాకా స్క్రీన్లో కనిపించిన ఆవిడ స్కూల్ దగ్గర కూడా వచ్చేసింది, దుబాయ్లో ఉన్నాను అక్కడ ఉన్నానని కబుర్లు చెప్పింది, ఇప్పుడేంటి ఇక్కడ దాకా వచ్చి తీసుకువెళ్ళిపోతుంది అని ఇక బాలు అయితే రోహిణి వాళ్ళ వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. కానీ అది రోహిణి అని బాలుకి తెలియకపోవడంతో ఇక సుగుణమ్మ వాళ్ళని ఎవరో తీసుకువెళ్తున్నారు అని అనుకునే ఇక బాలు అయితే కార్ల వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. అమ్మ మీరు ఫాస్ట్గా పదండి, లోపలికి వెళ్ళి బట్టలు సర్దుకోండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. బాలుకి మీరు ఇక్కడే చదువుతున్నాడు చింటుగడని తెలిసిపోయింది, మన ఇంటి చుట్టుపక్కలనే ఎంక్వైరీ కూడా చేసి తెలుసుకుంటాడు, మళ్ళీ నేను రావడానికి కూడా ఉండదమ్మా, ఎందుకు ఇక్కడ ఈ ఊరొద్దు మారిపోదామా అని ఇక రోహిణి అయితే సుగుణమ్మతో చెప్తుంటే అదేంటి మొన్నే కదా చింటూని జాయిన్ చేసావు, ఇప్పటికిప్పుడు స్కూల్ మార్చాలంటే ఎలా అవుతుంది అని సుగుణమ్మ అడిగేసరికి అమ్మా ప్లీజ్ అమ్మా ఏదో ఒకటి ఎలాగోలాగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, నాకు అది చాలు అని చెప్పేసి ఇక రోహిణి మరియు సుగుణమ్మ అయితే ఇక బట్టలు సర్దుకుని బయటకైతే వచ్చేస్తారు. రోహిణి ఇంకా మాస్క్ విగ్గు తీసేస్తుంది. బాలు అయితే ఇక సుగుణమ్మ వాళ్ళ ఇంటి బయట నుంచి అన్ని చూస్తూ ఉంటాడు. ఏంటిది, ఎవరో అమ్మాయి వచ్చి లోపలికి తీసుకువెళ్ళిపోయింది, అచ్చం వీడియో కాల్లో మాట్లాడిన అమ్మాయిలానే ఉంది, విగ్గు మాస్క్ పెట్టుకుంది, విగ్గులాగే ఉంది నాకు తెలిసినంత వరకు, అందులో ఏదో నాటకం ఆడుతున్నారు, తెలుసుకుంటాను, ఇక్కడ నుంచి మొత్తం తెలుసుకుంటాను అని ఇక బాలు అయితే ఇంటి బయట నుంచి అంతా చూస్తూ ఉంటాడు. ఇక రోహిణి సుగుణమ్మ చింటూ బయటికి రావడంతో ఇదేంటి పార్లర్ ఉంది, ఇందాక వెళ్ళింది వేరే అమ్మాయి కదా, కానీ డ్రెస్ ఒకటే, అంటే ఇప్పటిదాకా నాటకాలు ఆడింది పాదరం అన్నమాట, అందులో మా నాన్న పని చేస్తున్నాడని తెలిసే మాస్క్ అవన్నీ పెట్టుకుని నాటకాలు ఆడిందా, ఛీ చెప్తాను వీళ్ళ సంగతి అనిక బాలు అయితే మనసులో అనుకుంటాడు. ఎక్కడికమ్మ మనం వెళ్ళిపోతున్నాము, మొన్నే కదా స్కూల్లో జాయిన్ అయ్యి ఇంటికి వచ్చాము, అప్పుడే ఎక్కడికి మార్చేస్తున్నావు నన్ను అనిక చింటూ అడిగేసరికి లేదమ్మా ఈ స్కూల్ ఏం బాగాలేదు, మనం వేరే స్కూల్కి వెళ్ళి వేరే స్కూల్లో జాయిన్ అవుదాం, ఇల్లు కూడా ఇక్కడ దగ్గరగా అయిపోయింది కాబట్టి మనం ఇల్లు కూడా మారిపోదాము అనిక రోహిణి అంటుంటే దేనికి దగ్గర అయిందమ్మా, దేనికి కాదులేరా నువ్వు పద, నువ్వు సైలెంట్గా ఉండు కాసేపు అనిక రోహిణి అయితే చికాకు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు వచ్చి ఏంటి పాదరమ్మా దాటించేస్తున్నావా నీ కొడుకుని నీ అమ్మని అనిక బాలు వచ్చి అడిగేసరికి బాలు నువ్వేంటి ఇక్కడ, ఏంటి నేను రాలని అనుకున్నారా, స్కూల్ దగ్గర నువ్వు వీరిద్దరిని తీసుకొచ్చినప్పుడే నాకు డౌట్ కొట్టింది, ఎవరబ్బా తీసుకువెళ్ళిపోతున్నారో వాళ్ళ కూతురైనా కాదా అని, వెనకాల ఫాలో అయ్యాక తెలిసింది ఏంటంటే ఇది నువ్వని అర్థమైంది, నీకు ఆల్రెడీ ముందే పెళ్ళి అయిపోయి బాబుండి తల్లుండగా మలేషియా నుంచి వచ్చాను అని ఇలా మా మనోజ్ గారిని పెళ్లి చేసుకున్నావు, ఆల్రెడీ పెళ్ళి అయిపోయినా సరే సిగ్గు లేకుండా మా మనోజ్ గారిని పెళ్లి చేసుకున్నావు, అదంత పెద్ద నేరమో తెలుసా, మీ ఇంట్లో ఎవరికి చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం మనోజ్ గడికనే నిజం తెలుసా, నాకు తెలిసి వాడికి తెలిసి ఉండదు, తెలిస్తే అసలు యాక్సెప్ట్ చేయడు, వాడు అందరినీ తక్కువ చేసే మాట్లాడతారు కదా, ఆల్రెడీ పెళ్లి చేసుకున్న ఆవిడ్ని పెళ్లి చేసుకున్నామని వాడిని తక్కువ చేసి మాట్లాడతామని వాడు ముందుగానే ప్రేమించినా సరే యాక్సెప్ట్ చేయకపోదును, ఛే అసలు ఏం చేసావు అర్థమవుతుందా పార్లరమ్మ నువ్వు, ఇప్పుడు ఈ విజయం ఇంట్లో కానీ తెలిస్తే మా అమ్మ అసలు నేను ఇంట్లో ఉండనిస్తుందా అనిక బాలు అయితే రోహిణిని గట్టిగా అరుస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక బాలు అయితే రోహిణి సుగుణమ్మ ఇద్దరూ షాక్ అయిపోయి బాలుని చూసి చాలా సైలెంట్గా ఉండిపోతారు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు.